రీయూజ్డ్ ఆర్ కాపీరైట్ అనేది ముందు తెలుస్తుందా? మానిటైజేషన్‌కి అప్లై చేసే ముందు? మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడే వస్తదా? కాపీరైట్ అంటే అసలు మనకు ముందే తెలుస్తది. ఏది కాపీరైటెడ్ మ్యూజిక్ యూజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా అసలు అప్‌లోడ్ చేసిన వెంటనే వచ్చేస్తది కదా! అండ్ కాపీరైట్ స్ట్రైక్ అనేది కూడా ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు. వీడియోకొస్తది స్ట్రైక్ అనేది. అది ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు. బట్ ఎప్పటికైనా ఒకవేళ అది కాపీరైటెడ్ కంటెంట్ అయితే స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. అది మానిటైజేషన్ ముందైనా అవ్వచ్చు, తర్వాతైనా అవ్వచ్చు, ఎప్పుడైనా. అయితే ఇక్కడ కాపీరైట్‌కి, రీయూజ్డ్‌కి సంబంధం లేదు. 2 వేరే వేరే టాపిక్స్ అసల. కాపీరైట్ వస్తే రీయూజ్డ్ వస్తదేమో అండ్ నన్నుంటే అసలు ఇంకే ప్రాబ్లమ్ లేదేమో అనుకుని అప్లై చేసేవాళ్ళు ఉంటారు చాలామంది మానిటైజేషన్‌కి. నన్నొస్తే ఛానల్‌లో ఏం ఇష్యూ లేదు అనేది కాదు ఇక్కడ రిస్ట్రిక్షన్స్‌లో నన్నొస్తే. అండ్ ముందే తెలుస్తదా అని అడిగారు కదా! ముందే అయితే మనకు తెలీదు. మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడే తెలుస్తుందది. అండ్ మరి రీయూజ్డ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్‌గా నేను చాలా వీడియోస్ చేశాను రీయూజ్డ్ గురించి. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడ పైనైతే చెప్తాను మీకు అర్థమయ్యేలాగానే. వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేస్తేనే కాదు రీయూజ్డ్ అనేది. మన వీడియోస్‌లోనే ఉంటది రీయూజ్డ్ అనేది. మన ఓన్ వీడియోస్ అయినా గానీ మనం రిపీటెడ్‌గా అసలు పెట్టకూడదు. అది జస్ట్ 2 సెకండ్స్ క్లిప్ అయినా సరే ఒక వీడియోలో ఉన్నదాన్ని ఇంకో వీడియోలో అసలు పెట్టకూడదు. అది షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా ఏదైనా మన ఓన్ వీడియో అయినా సరే ఒకసారే ఉండాలి యూట్యూబ్‌లో అంతే. అండ్ మ్యూజిక్ యూజ్ చేస్తే రీయూజ్డా అంటే అన్ని రకాల వీడియోస్‌కి మ్యూజిక్ యూజ్ చేయకూడదు. మ్యూజిక్ యూజ్ చేయడంలో రాంగ్ ఏం కాదది. అన్ని రకాల వీడియోస్‌కి మ్యూజిక్ యూజ్ చేయకూడదు. మీరు కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నా, డబ్ స్మాష్ లాగా చేస్తున్నా వాటిలకి వాడొచ్చు. దానికేం ప్రాబ్లమ్ ఉండదు. అలాగే కుకింగ్ వీడియో మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తూ మ్యూజిక్ ఇవ్వచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. అలా కాకుండా ఊరికే జస్ట్ రెడీ అయిపోయిన దాన్ని ఊరికే జస్ట్ అలా చూపించి వీడియో చేస్తూ ఉంటారు, మ్యూజిక్ పెడతారు. అలాంటి వాటికి మళ్ళీ మ్యూజిక్ పెట్టకూడదు. అలాగే ట్రావెల్ వ్లాగ్స్ అంటే బయటికి వెళ్ళినప్పుడు ఊరికే జస్ట్ అలా తీసేసి మ్యూజిక్ పెట్టడము, ఇవన్నీ ఏంటంటే ఎవరైనా చేయగలిగే పనులే అవి. అక్కడ వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ ఉంటేనే మనం మ్యూజిక్ అనేది వాడాలి. అది మెయిన్ రూల్ అనమాట. సో ఈ అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక వీడియో లింక్స్ కామెంట్స్‌లో పిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే అంతా మళ్ళీ చెప్తే రిపీటెడే అవుతుంది. సో ఆ వీడియోస్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ వీడియోస్ చూసే ఎవరి ఛానల్స్ వాళ్ళు సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి చెక్కింగ్ కూడా రాకుండా. సో మీరు కాన్సంట్రేషన్‌తో వింటే పూర్తిగా మీకే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈవెంట్స్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఎక్కడికన్నా ఈవెంట్‌కి వెళ్లారనుకోండి, ఆ ఈవెంట్‌ని డైరెక్ట్‌గా తీసి పెట్టేస్తారు. అసలు ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చెయ్యని ఈవెంట్స్ మనం ఊరికే డైరెక్ట్‌గా తీసి పోస్ట్ చేయడానికి ఉండదు. అదంతా కూడా రీయూజ్డే. రీయూజ్డ్ కిందకే వస్తది. అలాగే జస్ట్ రోడ్స్ పైన జరిగే ఇన్సిడెంట్స్ ఊరికే అలా తీసేసి పెట్టేసేయకూడదు. ఒకవేళ మీరు ఓన్‌గా వీడియో షూట్ చేసినా సరే బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఉండాలి. డైరెక్ట్‌గా తీసి పెట్టకూడదు. విత్ మ్యూజిక్ కూడా పెట్టకూడదు. కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. అలాగే భజనలు, ప్రార్థనలు ఇట్లాంటివేవో చాలా ఉంటాయి కదా! సో అవన్నిటికి కూడా మనకి డైరెక్ట్‌గా తీసి పోస్ట్ చేయకూడదు వాటిల్ని. వాటికి మానిటైజేషన్ అనేది ఉండదనమాట. అండ్ ఏమన్నా చెప్పామనుకోండి, పలానా ఛానల్ ఏదో పెద్ద ఛానల్ లింక్ పంపించి దానికి మానిటైజేషన్ అయ్యిందని చెప్తారు. అవన్నీ ఎప్పుడెప్పుడో ఛానల్స్, పాత ఛానల్స్. ఇప్పుడు న్యూ ఛానల్స్‌కి మానిటైజేషన్ అవ్వట్ల. అండ్ పాత ఛానల్స్‌కి మరి మానిటైజేషన్ అట్లాగే ఉంటదా అంటే అది కూడా మనం చెప్పలేము. ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా రావచ్చు ఓల్డ్ ఛానల్స్‌కి కూడా. సో మనం పెట్టే ప్రతి వీడియో కూడా కరెక్ట్‌గా ఉండాలి. నన్నొస్తే రిస్ట్రిక్షన్‌లో అది మానిటైజేషన్ అయిపోతుంది అనేదైతే ఏం లేదు. అండ్ కాపీరైట్ వస్తే ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తదని కూడా ఏం లేదు. కాపీరైట్ వస్తే ఏంటంటే మీకు ఆ వీడియోకి రెవెన్యూ రాదు అంతే. జస్ట్ కాపీరైట్ వస్తే. కాపీరైట్ క్లెయిమ్ అయితే గనుక అది. అంతే తప్ప మీకు మానిటైజేషన్ అయిపోద్ది అన్న గ్యారంటీ అయితే ఏం లేదు అది.